జై శ్రీరామ్ అండి అందరికీ. సహజంగానే మనం ఏదన్నా భోజనాల దగ్గర కానీ లేకపోతే పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో మనం తినేటప్పుడు నార్మల్ అక్కడ వాళ్ళ షూట్కి సంబంధించిన కెమెరామ్యాన్స్ వీడియో తీస్తున్నాడంటేనే కాస్త అనీజీగా ఉంటుంది. అది వాళ్ళకి లైఫ్ టైం మెమొరబుల్ కాబట్టి వాళ్ళు వీడియో తీసుకుంటారు, కరెక్టే. కానీ తినే మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్కువగా తినలేము. అసలు జనరల్గానే మనం ఇంట్లో తిన్నట్టుగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తినలేము. తెలియని యాంగ్జైటీనో లేకపోతే ఆ టైంకి మనకు ఆకలి కాకపోవడము, రెగ్యులర్ టైం కాకపోవడము, ఇంకేదో తొందరగా తినేసి తొందరగా వెళ్ళిపోదామనే ఆరాటం వల్లనో దేనికో కానీ మనం ఇంట్లో తినే క్వాంటిటీ కంటే కూడా ఫంక్షన్లలో తినే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే అన్ని ఐటమ్స్ ఉండడం వల్లనో తెలియదు, లేకపోతే మనకి జనరల్గా ఆ టైంకి ఆకలి కాకపోవడం వల్లనో తెలియదు, కానీ మనం ఎక్కువగా తినలేము. అలాంటిది మనం తినేటప్పుడు కెమెరామ్యాన్ వచ్చి వీడియో తీస్తున్నాడు అంటే ఇంత ఇంట్రెస్ట్ కూడా పోతుంది, తినాలన్న ఇంట్రెస్ట్. ఏదో లైట్గా తినేస్తాము, హ్యాండ్ వాష్ చేసుకుంటాము, వచ్చేస్తాము. అలాంటిది వాళ్ళు సొంతంగా తీసుకునే కెమెరామ్యాన్లు తీస్తేనే అనీజీగా ఉన్నప్పుడు యూట్యూబర్ల పేరుతోటి దూరిపోయి కొంపల్లో, వేరే వాళ్ళ కొంపల్లోకి దూరిపోయి ఫంక్షన్స్ అని పెళ్ళని వాళ్ళ కొంపల్లోకి దూరిపోయి డైరెక్ట్గా వాళ్ళ రూమ్లోకి కెమెరా పట్టుకొని తీసుకెళ్ళిపోవడం ఏంటండి. ఇప్పుడు వాళ్ళు ఏదో షూట్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీ మొత్తం కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు కదా చాలామంది. సో ఆ గ్రూప్ ఫోటో వాళ్ళు చాలా హ్యాపీగా మెమొరబుల్గా ఉండేటట్టు వాళ్ళు చక్కగా ఒక ఫోటో దిగుతున్నారు. పొలోమని మధ్యలో దూరేసేసి అది కూడా కెమెరా పట్టుకొని డైరెక్ట్గా రూమ్లోకి అటాక్. ఏం మనుషులండి బాబు, కొంచెం ఇంగిత జ్ఞానం అన్న దేవుడు పెట్టలేదా, లేకపోతే స్వతహాగా బుద్ధి అనేది లేదా అనేది నాకు నిజంగా అర్థం కాదు. ఎవరైనా పరాయి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ రూమ్కి వెళ్తున్నప్పుడు నార్మల్గానే నాక్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్తాము. అరే మీరు చదువుకున్న వాళ్ళు అంటారు, మళ్ళీ ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయ్యామంటారు, నా ఆస్తులు సంపాదించామంటారు, నా టేస్ట్ని చూసి 100 మంది నాకు ఫాలోవర్స్ ఉందంటారు, ఎక్కడికైనా పోతే చుట్టూ నిలబడి ఫోటోలు దిగుతామంటారు. మరి ఇంత ఉన్నోళ్ళు ఆ మినిమం కామన్ సెన్స్ అనేది ఎందుకు లేకుండా పోయింది? నాక్ చేసి లోపలికి వెళ్ళాలి. అలా కెమెరా పట్టేసుకొని ఏందో సొంతంగా మన ఇంట్లో మన బాత్రూంలో టూర్లు చేసినట్టు ఏంది దరిద్రం. పట్టుకొని పోయి ఆడవాళ్ళు ఏదో ఫోటో దిగుతుంటే అయ్యో సారీ డిస్టర్బ్ చేశానా అని చెప్పేసి ఆ కెమెరామెన్లు వాళ్ళు తీసే ఫోటోకి కూడా అడ్డం పోయి నిలబడి అయ్యో నేను అడ్డం వస్తున్నానా, అయ్యో సారీ అండి అని చెప్పేసి మళ్ళీ అదొక తిక్కల నాటకం ఒకటి. మళ్ళీ పైగా వాళ్ళ గ్రూప్ ఫోటోలో మనం ఎందుకనే కామన్ సెన్స్ అన్న ఉండాలా? సరే వాళ్ళు ఏదో ఫార్మాలిటీకి రండి మీరు కూడా దిగుదురు కానీ అని చెప్పేసి అన్నారే అనుకో, మన బుద్ధి ఎటుపోయింది? మనం వాళ్ళ ఫ్యామిలీ కాదు కదా. సో మనం ఏం చెప్పాలా? లేదండి మీ ఫ్యామిలీ వరకు ఒక ఫోటో దిగండి తర్వాతే నేను అని చెప్పాలా? పొలోమని వెళ్ళిపోయి ఆడ నిలబడి వాళ్ళతో పాటు ఫోటో దిగేది ఏంటండి? ఎంత అసలు మినిమం చిన్న పిల్లలకు ఉండే కామన్ సెన్స్ కూడా లేదు అని నాకు ఇక్కడైతే అనిపించింది. దాని తర్వాత అందరూ తినేటప్పుడు ఎందుకండి అనీజీగా ఫీల్ అవుతున్నారని మీకు అర్థమైంది కదా. సో ఎవ్వరూ కూడా ప్లేట్లు అక్కడ ఉన్నాయి కానీ ప్లేట్లలో చెయ్యి అంతే ఉంది కానీ వీడియో తీస్తున్నంతసేపు వాళ్ళు కనీసం ఒక ముద్ద కూడా తినలేదు. మీరు గమనించండి, జనరల్గా మనం తినేటప్పుడు మధ్యలో 1 నిమిషం గ్యాప్ వచ్చిందనుకోండి, ఆ తిండి మీద ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. తినాలి అన్నది కూడా తినకుండా మనం సగం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ గ్యాప్లో మనకి తినాలి అన్న ఆలోచన పోద్ది, కడుపు ఫుల్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చుద్ది. అందుకని చెప్పేసి మనం కంటిన్యూగా తినేసి పడేసామనుకోండి అయిపోతుంది. మనం తినేదే కొంచెం క్వాంటిటీ, అందులో కూడా గ్యాప్ వచ్చిందనుకోండి ఆ కొంచెం కూడా తినలేము. సో వీడియో తీస్తున్నంతసేపు కూడా వాళ్ళు పాపం నోట్లోకి ఒక ముద్ద కూడా వెళ్ళలేదండి. చెప్పలేరు మీరు వీడియో తీయకండి అని చెప్పలేరు. అలా అని కామన్ సెన్స్ ఏమైనా ఉండి సచ్చిందా అంటే అది లేదు. మినిమం చిన్న పిల్లలకు ఉండే బుద్ధి జ్ఞానం విచక్షణ జ్ఞానం అనేది కూడా చావదు మనుషులకి. మళ్ళీ మేము మంచి చేస్తాము మాకు మంచి వచ్చుద్ది, మేము భగవంతుడిని ఆరాధిస్తాము మాకు భగవంతుడు మేలు చేస్తాడు, మీరు చెడు వినొద్దు చెడు చూడొద్దు అని చెప్పేసి మళ్ళీ దిక్కుమాలిన నాటకాలు. అక్కడ నువ్వు చేసేదే చెడు, ఆ చెడు చెప్తే వినొద్దు అంటే ఎందుకు వినరు? పైగా డఫా గ్యాంగ్, అదేంది జఫా గ్యాంగ్ వచ్చుద్ది. వాళ్ళని ఏమన్నా తప్పలేదులేండి, భజన బ్యాచ్ వచ్చేసి ఆవిడ భజన తీసుకొచ్చి మన దాంట్లో చేస్తూ ఉంటారు.
మళ్ళీ వీళ్ళు నాకొచ్చి నీతులు చెప్తా ఉంటారు. పోయి అక్కడ చెప్పొచ్చు కదా నీతులు. మీరు ఎందుకండి ఇలా చేస్తారని చెప్పేసి, మీరు కూడా అలానే చేస్తారా ఏంటి? కొంపదీసి పక్కనోళ్ళు వేరే వాళ్ళు తింటుంటే పోయి డైరెక్ట్గా వాళ్ళ మూతుల దగ్గరే వీడియో పెట్టేసి మీరు తినండి మేము వీడియో చేస్తామని చేస్తారా ఏంటి? చెప్పించుకొని కొడతారు వేరే వాళ్ళు అయితే. నిజంగా అండి నేను చెప్పేది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వితౌట్ పర్మిషన్ ఏది కూడా పక్క వాళ్ళ విషయాల్లోకి మనం ఇన్వాల్వ్ ఇదవ్వద్దు. అంటే వాళ్ళు తింటుంటే డైరెక్ట్గా వీడియో చేసేయడము, వాళ్ళు పర్సనల్గా రూమ్లో ఉంటే డైరెక్ట్ కెమెరా తీసుకొని తలుపు తీసేసుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ మన సొంత ఫ్యామిలీ అయితే మనకి చెల్లుబాటు అవుతుంది. కానీ వేరే వాళ్ళ ఫ్యామిలీకి మనం మన ఇష్టాలన్నీ రుద్దుతామంటే అక్కడ చెల్లుబాటు కాదు. ఆ మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా వెళ్ళిపోయి ఏందో పెద్ద మళ్ళీ మా ఇంట్లో పెళ్ళి సంబరాలు ఆరంభం అన్నంత రీతిలో ఏదో మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే కనుక మనం చేస్తాం చూడండి హడావుడి, అలా చేసేయడం. మళ్ళీ లాస్ట్కి వెళ్ళొస్తా అనేది కూడా తినేవాళ్ళని చూపిస్తూ బాయ్ బాయ్ అని పేరు చెప్పేది ఏంటండి? ఇదంతా ఏంటంటే వీడియోకి వాళ్ళకి టైం అనేది అడ్జస్ట్ కావాలి. అంటే ఒక 9 నిమిషాలు 10 నిమిషాల వీడియో వాళ్ళకి ఆ ప్లేస్లో అయిపోవాలన్నమాట. ఆ ప్లేస్లో అయిపోయి దాన్ని రిలీజ్ చేస్తే వాళ్ళకి ఒక పని అయిపోయిద్ది. కానీ చూసే వాళ్ళందరికీ చిరాకు దొబ్బుద్ది. నాలాగా ఆలోచించే వాళ్ళందరికీ కూడా చిరాకే దొబ్బుతుంది. ఎందుకంటే ఇలా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి శాడిజం చూయించుకుంటూ వీడియో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో నాలాంటి వాళ్ళకైతే నచ్చదు. ఇంకొంతమంది ఆవిడగారు భజన బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి యాంగ్జైటీ అనమాట. వీళ్ళు తింటారా తినరా, ఒక్కొక్క ముద్ద తింటారా తినరా అని పక్కన వాళ్ళని హింస పెడుతూ గుచ్చుతుంటే వీళ్ళకి ఆనందం వచ్చుద్ది అనమాట. సో వాళ్ళకి ఆటోమేటిక్గా నచ్చుద్ది. అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు ఏంటంటే వీడియోలు ఇలాగే చేసి బయటికి రిలీజ్ చేస్తారు. అసలు నాకని కాదండి, జనరల్గా ఇప్పుడు మనం ఒక మీటింగ్కి పోయామో లేకపోతే పెళ్ళికి పోయామో జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కూర్చుంటారు? పక్కనే కూర్చుంటారు. కానీ ఎప్పుడు చూడు మొగుడు వచ్చేసి వేరే వాళ్ళ పక్కన కూర్చుంటే మనం మాత్రం మన ఇంట్లో మిగతా వాళ్ళ పక్కన కూర్చుంటూ ఉంటాము. భార్యాభర్తల మధ్యలోకి ఇంకొక పర్సన్ని రానియొద్దంటారు పూజారులు కూడా. పూజ చేసేటప్పుడు కానీ వ్రతాల మీద కానీ ఎక్కడైనా సరే భర్తకి ఎడం వైపు భార్య కూర్చోవాలి. సో భార్యకి కుడివైపున భర్త అనేది ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య ఇంకొక పర్సన్, ఆఖరికి పిల్లలు కూడా దూరకూడదు, సో వెళ్ళకూడదు అని చెప్పేసి కొన్ని నియమాలు అనేది మనకు ఫస్ట్ నుంచి చెప్తుంటారు. అలాంటిది ఏందో ఆ భర్తనేమో ఆ చివరిని ఇసిరేస్తుంది, ఈ చివరన ఈవిడ. మళ్ళీ పక్కన ఎవరు కూర్చుంటారా అంటే ఇక భర్త వాళ్ళ తమ్ముడు, భర్త వాళ్ళ అన్నలు, వీళ్ళు. ఏందండి దరిద్రం అసలు? చూడ్డానికన్నా చిరాకు రాదా? నిజమా కాదా చెప్పండి నేను చెప్పేది? మళ్ళీ మీరు ఏదో రకంగా అనుకుంటారు కానీ నేను ఆ రకంగా చెప్పలేదు. సో నాకు అనిపించింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మన భర్త మన పక్కన కూర్చుంటే మనకు విలువ, మర్యాద, గౌరవం అనేది పెరుగుతాయి. ఎప్పుడైతే మనం దూరంగా పెట్టేసి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూర్చుంటామో సో అవన్నీ ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి. సో కాబట్టి ఆలోచించుకోవాలా కూర్చునేది కానీ పద్ధతి కానీ. అది మళ్ళీ వీడియో తీయించడం ఒకటి సరే, వాళ్ళ సొంత విషయం ఎట్టయినా సావనీయండి, కానీ అది సోషల్ మీడియాలో పెట్టడం దేనికి? నువ్వు కావాలి అంటే నువ్వు పర్సనల్గా ఉంచుకో, నువ్వు చూసుకో, రోజుకోసారి చూసుకో నువ్వు ఎంత కరెక్ట్ చేసావు. కానీ ఆ సోషల్ మీడియాలో పెడితే ఎలా ఉంటుంది? ఎంత చిరాకుగా ఉంటుంది. నాకు చిరాకు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నాలాగా చిరాకు వచ్చిన వాళ్ళకి వీడియో చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి పాపం వాళ్ళు ఏమీ మాట్లాడలేరు. సో నాకుంది కాబట్టి నేను మాట్లాడతాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి, ఈ వీడియో అయితే సరిపోదు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.